బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాం రిలేషన్లో హస్బెండ్ వైపు చాలామంది ఆడవాళ్ళు ఒకప్పుడు ఉన్నట్టుగా లేడు, మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయాడని, లేదంటే టైంకి ఇంటికి రావట్లేదని ఇట్లా అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందా, లేదంటే పక్కదారి ఏమన్నా పడుతున్నారా అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. బట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలియదు. ఐడెంటిఫై చేయడం ఏ విధంగా అని అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అంటే ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. అంటే చాలా మీరు అన్నట్టు ఊరికే అంటే అనుమానపు భార్యలు ఉంటారు. ఊరికినే అంటే జస్ట్ తన హస్బెండ్ ఊరికే కూడా అనుమానించి నాన్న రభస చేసి అనవసరంగా జీవితాన్ని అల్లకల్లోలం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకునే ముందు ఇప్పుడు మీరు అడిగే కొన్ని పారామీటర్స్ చెప్పుకుందాం. బట్ ఇవన్నీ దానికే సైన్సా అంటే ప్రతి దానికి నీ మనస్సు కొన్నిటిని మనకి గట్టిగా ఒక నొక్కి చెప్తూ ఉంటుంది. వాటికి వీటికి మన క్రాస్ చెక్ ఉందా చేసుకోండి. జనరల్ పారామీటర్స్ కొన్ని చెప్దాము, బట్ అలాంటి వాళ్ళవి కూడా మనము మెన్షన్ చేస్తూ ఉంటాము. చాలా అంటే క్లాజ్ అప్లై కండిషన్స్ అప్లై అని చెప్పినట్టు కింద ఇది స్క్రోలింగ్ చేయాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను పాయింట్స్. భార్యాభర్తల సంబంధం అనేది ఫస్ట్ అనుమానంతో అసలు స్టార్ట్ అవ్వకూడదు, ఎండ్ అవ్వకూడదు. అది అందవిహీనమైన రిలేషన్ అవుతుందంటే ఎందుకు అంటే అసలు ఒకళ్ళని నమ్ముకొని వచ్చిన రిలేషన్ ఎవరైనా కానివ్వండి, లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, ఇట్స్ అ ప్యూర్లీ ట్రస్ట్ రిలేషన్. ఒక అతన్ని నమ్ముకొని కన్న తల్లిదండ్రులను ఊరు నుంచి వదిలేసి నువ్వు అసలు వచ్చేసి సరెండర్ అయిపోతావు ఓవర్ నైట్. అంటే ఈరోజు పెళ్ళి అయిపోతుందా వచ్చేస్తావు, వచ్చేసి నెక్స్ట్ డే నుంచి యూ ఫీల్ దట్ లైక్ యు ఆర్ మా ఇల్లు అని కూడా చెప్తుంటాము. సో అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంత ఆలోచించినా కూడా ఆడదానికి ఎంత ఫాస్ట్ అడాప్షన్ ఉంటుంది అనే దానికి ఇది ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. సో కమింగ్ టు ద ఎక్స్క్యూజెస్ అంటాను నేను. ఎక్స్క్యూజెస్ అని అంటే ఏంటి అంటే ఇంతకుముందు ఎప్పుడు నీతో చాలా టైం స్పెండ్ చేయడము, లేకపోతే ఇంట్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయటము, పిల్లల మంచి చెడులు అడగటము, చదువు సంధ్య పట్టించుకోవటము, గ్రాసరీ ఏవి ఉన్నాయని పట్టించుకోవటము, ఇలాంటివన్నీ చేసే వ్యక్తి సడన్గా టైంకి రాకపోవడము, లేట్ నైట్లో ఆఫీస్లో ఎక్కువ పని ఉందని చెప్పటము, మోస్ట్లీ బ్రో నైట్ అవుట్స్ ఉన్నాయని పార్టీలకు పోవడము, ఎక్కువసేపు అంటే నీకు వర్క్ ఉన్నదా లేదా అని తెలియకుండా నైట్స్ ఎక్కువ నువ్వు బయట స్పెండ్ చేయటాన్ని కొంచెము ఆలోచించాల్సిన విషయం. మరి అందరూ అలానా మేడం? రియల్గా పని చేసుకునే వాళ్ళు ఉంటారు, రియల్గా వర్క్లో లేట్ అయ్యే వాళ్ళు ఉంటారు, నిజంగా ఏదైనా ఉంటారు. దట్స్ వాట్. వీళ్ళు సడన్ చేంజ్ ఉందా, ముందు నుంచి చేస్తున్నారా? నీకు ముందు నుంచి చేస్తున్నారు అంటే రాంగ్. అందుకనే ఒక 10 చెప్తే అందులో మనము 7-8 టిక్ అయినాయి అంటే కొంచెం ఎక్కువ మానిటర్ చేయాలి అనేది మాత్రము గ్యారంటీ. సో ఈ ఎక్స్క్యూజెస్ ఎక్కువ చెప్తున్నారు అని అంటే మాత్రం అలా కాకుండా ఉషా జనరల్గా పిల్లల్ని స్పెండ్ చేస్తారు రాగానే చాలా ఎక్కువ హుషారుగా ఆడిచ్చటం అట్లా చేసేవాళ్ళు ఎక్కువగా మూడిగా ఉండటం జరుగుతుంది. ఎలా మూడిగా ఉంటారంటే ఒకరోజు భలే సంతోషంగా ఎక్సైటింగ్గా పోయిన దానికంటే వచ్చేటప్పుడు విపరీతమైన షైనింగ్ ఫేస్తో. ఎందుకంటే నీకు అనదర్ ఉమెన్ తోటి ఏమైనా రిలేషన్ ఉండి హ్యాపీగా ఉండి మంచిగా వచ్చావనుకో మంచి మూడ్లో, దెన్ దట్ షోస్. మూడ్ స్వింగ్స్ ఎట్లా అంటే హైపర్ యాక్టివ్, హైపో సాడ్, అంటే ఓవర్ సాడ్ కూడా ఉంటారు. ఎలా ఏమైనా గొడవ అయిందనుకో, లేకపోతే అక్కడ ఏదైనా మనస్పర్ధలు రావటం ఏదైనా అయిందనుకో, అది ఇంటి దాకా వస్తుంది. పిల్లల మీద విసుక్కోవటం కానీ, భార్యను విసుక్కోవటం కానీ ఇవి ఎక్కువ చేస్తుంటారు. సో ఇలా నువ్వు అనుమానం ఎప్పుడు వచ్చినప్పటి నుంచి నువ్వు గమనించాల్సింది ఏంటి అంటే తన నడవడికను గమనించండి. మూడ్ స్వింగ్స్ ఎలా ప్లే చేస్తున్నారు. అలా కాకుండా ఫోన్ తోటి 80% పట్టేస్తారబ్బా లేడీస్. సిబిఐ డిటెక్టివ్సే, అసలు ఎటువంటి డౌటే లేదు. సరే లేని దానికి కూడా అంటారు అంటే అది కొంచెం ఈ సైకోపాతి డిజార్డర్ ఉన్న వాళ్ళు తప్పించి 80% కరెక్ట్ ఉంటుంది ఉషా. ఎందుకు నవ్వు వస్తుంది అంటే ఎవరైనా ఫోన్ చేసి అలా ఒక రకమైన ముసిముసి నవ్వులతో అలా బ్లష్. జనరల్గా జెంట్స్ అలా ఇప్పుడు ఎవరైనా లేడీస్
ఆడవాళ్ళు ఉన్నారనుకోండి సరదాగా ఏ బాగున్నాం అనగానే కూడా మురిసిపోతాం, ఒక రకమైన హ్యాపీగానో సిగ్గు అలాగ వచ్చేస్తుంది, బ్లష్ వచ్చేస్తుంది. కానీ అదే మగవాళ్ళకి అట్లా రాదు కదా, జనరల్గా రాదు. అంటిల్ అన్లెస్ లైక్ యూ హ్యావ్ ఎనీబడి కాంప్లిమెంటింగ్ దట్ ఆపోజిట్ జెండర్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలుసు మీరు అందరు కరెక్టే అని అనుకుంటున్నారు. సో ఏంటి అంటే ఎప్పుడైతే ఆపోజిట్ పర్సన్ ఫోన్ మాట్లాడేటప్పుడు వీళ్ళ ఫేస్ కవలికల్ని బట్టి ఇలా కూర్చొని చెప్పొచ్చు అమ్మాయితో మాట్లాడుతున్నాడని. ఎలా అంటే ఫస్ట్ ఫోన్ రాగానే వాక్ అవే అయిపోతారు, ఉన్న ప్లేస్ నుంచి వాక్ అవే, బయటికి వెళ్ళిపోయి మాట్లాడటము. లేదు నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్లో నీకు ఫోన్ పెట్టేసి రాగానే నేను ఇందాక చెప్పినట్టు హైపర్ ఎగ్జైట్మెంట్ లేకపోతే సాడ్గా రియాక్షన్స్ కనిపించడం. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ ప్రవర్తన ఇంకా కొంచెం డీప్గా పర్సనల్గా మాట్లాడాలి అంటే వీళ్ళు నైట్స్ ఇంటికి వచ్చిన తర్వాత 2 రకాల ప్రవర్తన ఉంటుంది. ఒకటి వీళ్ళ సెక్షువల్ ఏదైతే ఉంటుందో అది టూ మచ్ డల్ అవ్వడం అన్న అవుతుంది. ఎందుకు అనంటే దే గెట్ ఆల్రెడీ అక్కడ సాటిస్ఫై అవ్వడం కానీ అలా రావడం కానీ జరిగితే గనక, లేదు అంటే గనక దే విల్ బీ బిహేవింగ్ డిఫరెంట్ వే ఇన్ యువర్ దిస్ పర్సనల్ ప్లేస్లో, అంటే వాళ్ళ బెడ్రూమ్లో. ఎందుకంటే దే విల్ గెట్ దట్ అడ్వెంచరస్గా ఏదైనా ఉంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళతో. సో అది టూ మచ్ పర్సనల్, దట్ ఓన్లీ లేడీస్ కెన్ అనలైజ్ డీప్లీ. సో అట్లాంటిది ఒకటి కూడా వీళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడం, దట్స్ టూ పర్సనల్. బట్ బికాజ్ వాళ్ళు వెళ్ళిందే ఫిజికల్ కోసం, వాళ్ళను ఫిజికల్గా వెళ్ళిన తర్వాత నీ మీద ఇష్టం చూపించకపోవడం కానీ, నిన్ను రోజువారీగా ఎప్పుడైనా ఊరికే సరసం ఆడటమో లేకపోతే సరదాగా ఉండటమో లేకపోతే అలా నడు మీద చేయటం వేయటమో లేకపోతే చక్క భుజం మీద చేయటమో హగ్ చేయటమో కిస్ చేయటమో అలా చేసేవాళ్ళు సడన్గా అది ఆపడం కానీ ఎక్కువ చెయ్యడం కానీ. ఎక్కువ ఎందుకు చేస్తారు మేడం అంటే ఇంకో టైప్ ఆఫ్ జెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కడో గిల్ట్ ఉంటుంది. సో దే వాంట్ టు ఓవర్ సాటిస్ఫై దిస్, ఓవర్గా ప్రైజ్ చేయటం అంటే సడన్గా నోవేర్. అసలు కొంతమంది ఏమో ఇంకో రకం మనుషులు ఏంటి జనరల్గా వాళ్ళు ఎప్పుడు ఇదివరకు బాగున్నావనో లేకపోతే ఇది కొనుక్కో లేకపోతే ఇదేదోనో మల్లెపూలు తట్టడం లేకపోతే ఏదో చిన్నగా సరదాగా చిన్ని చేసేవాళ్ళు కూడా అసలు చెయ్యకపోవడము. ఈ రెండో రకము మగవాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ వచ్చి ఎక్కువ చేయటం, పిల్లలకి ఎక్కువ టాయ్స్ కొనుక్కొచ్చి ఇవ్వటమో, భార్యకి ఎక్కువ చేయటమో, లేకపోతే పనులు ఉంటాయి కదా, ఏమైనా డైలీ చోర్స్ ఉంటాయి కదా, షాపింగ్ కూరగాయలు తెచ్చియటమో లేకపోతే ఇంట్లో పనులు చేయటం, ఇవి అతిగా చేస్తున్నారా? మరి తప్ప మేడం ఇది? వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మనమే అప్పుడప్పుడు భార్యలకు హెల్ప్ చేయమని చెప్తున్నాం. ఆ వీడియోస్ చేసి కూడా మారి ఉండొచ్చు. సో కాబట్టికే ఇదే పారామీటర్ వేసుకొని వాళ్ళని వేసుకోకండి రియల్గా మారితే కూడా. సో యూ నీడ్ టు క్రాస్ చెక్ డైరెక్ట్లీ. ఇఫ్ యూ గెట్ ఒక 5 to 6 అనుమానాలు, నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది అని క్రాస్ చెక్ చేసుకోండి. యూ డిస్కస్. ఎందుకు అంటే నువ్వు అసలు ఏమీ లేని దానికి నువ్వు మానసికంగా హర్ట్ అవుతూ తనని ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ రిలేషన్ చాలా అంటే అంతకంటే బాధాకరమైంది ఇంకోటి ఉండదు. ఒకవేళ ఉంది అనుకోండి, అతనికి ఒక రకమైన భయం జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నా వైఫ్కి అనుమానం వచ్చేసింది అన్నట్టయితే ఇది ఎలాగో కొనసాగని ముచ్చట, ఏది బయటది ఎన్ని రోజులు కొనసాగని ముచ్చట. కాబట్టికే ఎందుకు వచ్చిన గొడవ, నాకు పిల్లలు పెళ్ళా ఉన్నారు కాబట్టి నోరు మూసుకొని దారికి వస్తా అనే వార్నింగ్ టైప్లో ఏదైనా గనక మీరు అలా కాస్త నయానా భయానా ఏదైనా మాట్లాడగలిగితే గనక దట్స్ ఆల్వేస్ బెటర్. కానీ ఒక చిన్న 1-2 అనుమానాలతోటి మాత్రము పెంట పెట్టుకోవద్దు. ఆల్రెడీ నీకు చాలా ఒక 5-6 పారామీటర్స్, తను ఊరికే లేట్ వస్తున్నాడు, ఊరికే వచ్చిన తర్వాత రాగానే వెళ్ళి స్నానానికి వెళ్తున్నాడు అంటే రావడం, ఇదివరకు అలా వెళ్ళేవాడు వచ్చి కూర్చునేవాడు, ఇప్పుడు రాగానే హిల్ డైరెక్ట్లీ గో టు వాష్రూమ్. ఎందుకు అని అంటే ఆ స్మెల్ ఏదైనా ఉంటే పోతుంది అనే ఉద్దేశంతో సెంట్ స్మెల్ అట్లా అని వెళ్తున్నాడు. సో ఇలాంటి పారామీటర్స్. ఇంకొకటి ఏంటంటే ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు, నైట్ ఆన్లైన్లో నువ్వు పడుకున్న తర్వాత కూడా కంప్యూటర్ పెట్టుకోనో లేకపోతే ఫోన్ పట్టుకొని ఆన్లైన్లో ఎక్కువసేపు ఉంటున్నారు. సో ఇలాంటివి చాలా పారామీటర్స్ ఉంటాయి, ఒకటి అని చెప్పొద్దు. కానీ ఈ 6-7 పారామీటర్స్ నీకు మ్యాచ్ అయినప్పుడు దెన్ యూ సిట్ అండ్ టాక్, వెరీ హెల్దీ టాక్. ఆర్ యూ రెడీ టు క్విట్? ఇప్పుడు నువ్వు యుద్ధాలు చేసి నోరు పడేసుకొని రిలేషన్ని తెగదెంపులు చేసుకునేదాకా పోయే కంటే ఫస్ట్ ఛాన్స్లో కూర్చొని మాట్లాడి సౌమ్యంగా హ్యాండిల్ చేస్తే వెనక్కు వచ్చే వాళ్ళు దారి తప్పకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎస్,
సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి తెలుసా ఉషా, వీళ్ళది డ్రెస్సింగ్ సెన్స్ మారుతుంది. అండ్ ఇంతకు ముందు చేసుకునే దానికంటే టూ మచ్ ఆఫ్ షేవింగ్స్, టూ మచ్ ఆఫ్ బియర్డ్, ఏదో లుక్ మార్చడానికి ట్రై చేయటము, లేకపోతే బట్టలు న్యూ క్లాజెట్ అరేంజ్ చేసుకోవటము, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెల్దీ ఈటింగ్ కానీ, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిట్నెస్ జిమ్ముల్లో గడపటము, ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా కూడా? అంటే ఎక్స్ట్రా సరే హెల్త్ కోసం చేస్తే ఓకే, బట్ నీతో ఉండకుండా, నీ పిల్లలకి నీకు టైం ఇవ్వకుండా, మీరు చేసిన పనిని గమనించకుండా, నీకు అసలు అటెన్షన్ లేకుండా నిన్ను ఇగ్నోర్ చేస్తూ ఇవి చేస్తుంటే మాత్రం అనుమానించాల్సినవి. నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అని ఒకటి ఉంటే, కొంతమంది అతి అటెన్షన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఏం చేసినా పెద్ద ఇట్లా నిన్ను ఐ కాంటాక్ట్, ద బేసిక్ ఏంటంటే ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే మనిషి, నువ్వు ఇటు మాట్లాడుతుంటే అటు తిరగటం, నువ్వు ఇటు ఏదో చెప్తూ ఉంటే వినకుండా ఉండటం, లేకపోతే ఏదైనా చెప్తుంటే చేతులు ఇలా క్రాస్ చేసుకొని కూర్చొని వినటము, ఇలాంటి కొన్ని గమనిస్తే మీకు మీ మీద ఎంత మాత్రమో ప్రేమ అనను నేను, దీన్ని ఏమంటారు, బాండింగ్, ఫిజికల్ బాండింగ్. ప్రేమ ఎట్లాగుంటుందబ్బా, భార్య అనే దాని మీద ప్రేమకు మీనింగ్ రొమాన్స్ వేరు, ప్రేమ వేరు. సో ప్రేమ భార్య మీద ఎలాగో ఉంటుంది, కానీ ఆ చిన్న చిన్న కక్కుర్తిలకు పోయి బయటికి పోయి ఈ ఏదైతే డీవియేట్ అయ్యే వాళ్ళకి ఈ పారామీటర్స్ సరిపోతాయి. ఆ దారి తప్పితే మరి ఏంటి మేడం, ఎందుకు ఒప్పుకోవాలి మేడం అంటే, ఆర్ యూ రెడీ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్? ఈజ్ ఇట్ కరెక్ట్? పోయిన తర్వాత నిన్ను ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం చాలా చండాలంగా తయారైంది. ఇలాంటివి వెరీ కామన్ అవుతున్నాయి అని చెప్పాలంటే కూడా బాధేస్తుంది, కాకూడదు కానీ అవుతున్నాయి. కాబట్టికే మరి ఎలా దీన్ని అరికట్టుకోవాలి, ఎలా మా హస్బెండ్ని మేము గ్రిప్లో పెట్టుకోవాలి? గ్రిప్లో పెట్టుకోవడము అంటే చెప్పిన మాట తోలుబొమ్మలాట్లాగా నువ్వు చెప్పినట్టు వినడం గురించి మాట్లాడలే ఇక్కడ నేను. ప్రేమగా బందీ చేసుకొని ఎలా ఉంచుకోవాలి అనే టాపిక్స్ మాట్లాడుకోవాలి అంటే కనుక మనం మళ్ళీ ఒక పార్ట్ చేద్దాము. ఎలా ఉంటే తనని అడగకుండానే కూడా ఎలా నీ వైపుకు తిప్పుకోవాలి, ఎలా నీ వైపుకు అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. బట్ ఈ ఉన్న ఏదైతే 6-7 పాయింట్స్, ఈ 6-7 పాయింట్స్ని మాత్రము చాలా బేరీజ్ వేసుకొని చాలా ఎంత ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏది జీవిత భాగస్వామితో. సో నల్లేరు మీద నడకలాగబ్బా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి మనస్సును గాయపరిచిన తర్వాత వెనక్కి రావడం కూడా కష్టం. ఒకవేళ నువ్వు ఏమీ లేనప్పుడు ఏమైనా అన్నా కూడా తనకి ఓకే నేను నాకు లేదు కానీ ఇది అనుకుంటోంది కదా అని చేసేవాళ్ళు కూడా ఉంటారు. మన చిన్నప్పుడు కనుక పిల్లల్ని వద్దు వద్దు అంటే ఎక్కువ ఎలా చేస్తారో అలా మగవాళ్ళది కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించి ప్రవర్తించుకుంటే బెటర్. అనుమానము పెనుభూతము అన్నట్టు దాన్ని నివారించుకోవాలనంటే ఈ పార్ట్ 2 చూడాలి అండ్ ఈ పాయింట్స్ కూడా గ్రహించాలి. చెప్పినట్టుగానే క్విట్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు, లైఫ్లో చాలా పెద్ద విషయం. సో ఒకవేళ తెలిస్తే గనక ఏం చేయాలని ఆడవాళ్ళు నిజంగా వెయిట్ చేసి మీకు అనిపిస్తున్న ఈ 7 పాయింట్స్ మేము గమనిస్తూ ఉన్నాం, దానివల్ల మానసికంగా మేము హర్ట్ అవుతున్నామని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చేస్తే మంచిది, ఎలా మాట్లాడాలి, ఎలా డిస్కస్ చేస్తే మంచిది అన్న విషయం పైన రజిత గారు మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.